హైదరాబాద్ అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ తీరు వివాదాస్పదంగా మారింది. ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి గన్ మిస్ అయింది. ఎస్ఐని సస్పెండ్ చేసి అంబర్పేట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల అంబర్పేట పిఎస్ పరిధిలో అధికారులు ఇన్స్పెక్షన్ చేశారు. అందులో భాగంగా రివాల్వర్ ను తీసుకురావాలని ఎస్ఐని ఆదేశించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో భానుపై దర్యాప్తు చేపట్టారు. ఓ కేసులో రికవరీ అయిన బంగారాన్ని కూడా భాను అమ్ముకున్నట్టు ఆరోపణలొచ్చాయి. ఆర్థిక కారణాలతో ఎస్ఐ రివాల్వర్ అమ్ముకొని ఉంటాడని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు హైదరాబాద్ బ్యూరో నుంచి రమణ అందిస్తారు. రమణ, అంటే తన సంబంధించినటువంటి ఏదైతే పర్సనల్ గన్ ఉంటుందో ఆ గన్నే మాయమవడం ఇప్పుడు కలకలం చెప్తుంది. ఒక ఎస్ఐగా ఉన్న వ్యక్తి తన గన్ను రోజు ఖచ్చితంగా ఏదైతే ఆఫీస్ లో హ్యాండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, కానీ చేయకుండానే తను ఆ తుపాకి సంబంధించి ఎక్కడ ఉందో కూడా చెప్పని పరిస్థితి. దీంతో అనుమానం కలిగినటువంటి పై ఉన్నతాధికారులు పలు దఫాలుగా విచారణ కూడా చేశారు. ఈ విచారణ సందర్భంగా ఆ ఎస్ఐ దాన్ని కూడా అమ్ముకున్నట్టుగా ప్రాథమికంగా అంటే పెళ్లి కావడంతోనే అతనిపై చెన్నకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికైతే ఎస్ఐ భానుప్రకాష్ ను ఆల్రెడీ సిపి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అతను సస్పెన్షన్ లో ఉన్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. అయితే భానుప్రకాష్ చాలా రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. తర్వాత ఇతరులపై గతంలో అనేక సార్లు ఫిర్యాదు కూడా వచ్చాయి. ఏదైతే కేసుకు సంబంధించిన విషయాల్లో ఆయన డబ్బులు డిమాండ్ చేయడం కావచ్చు. ఆ తర్వాత ఇప్పుడైతే మెయిన్ బంగారం కేసు సంబంధించి ఆ రికవరీలో బంగారం రికవర్ చేసేట్టుగా ఉన్నప్పటికీ ఆ బంగారం మాత్రం ఇప్పటికీ ఎక్కడ సమర్పించలేదు. అంటే మనకు మామూలుగా కోర్టులో మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, కానీ అలాంటి ప్రొడ్యూస్ చేయకుండా ఆ బంగారం ఎక్కడ కూడా చెప్పని పరిస్థితి. ఇలాంటి అనేక ఆరోపణల నేపథ్యంలో భానుప్రకాష్ అయితే ఆల్రెడీ సస్పెండ్ చేశారు. అంటే ఇలాంటి కేసులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. తన దగ్గర ఉన్నటువంటి గన్ను కూడా అతను ఏదైతే కొంతమందికి అమ్మినట్టుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మన ఎక్కడుంది ఇలాంటి సంబంధించి పూర్తి స్థాయి విచారణ అయితే ప్రస్తుతం ఉన్నతాధికారులు చేస్తున్నారు. చూస్తాం.